ఒక్కసారి ఆలోచించండి. ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడం అంటే కేవలం ఒక పేరు పెట్టడం కాదు. దానికోసం సంవత్సరాల పాటు శ్రమించాలి, దేశమంతా తిరగాలి, ప్రజలను ఒప్పించాలి, కార్యకర్తలను తయారు చేయాలి, ఎన్నికలు ఎదుర్కోవాలి, ఓటములను భరించాలి, విజయాలను సాధించాలి. దీనికోసం కొన్నిసార్లు కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. అలాంటి కష్టాలతో నిర్మించిన పార్టీని ఒకరోజు అదే పార్టీలోని కొందరు నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు కలిసి ఈ పార్టీ మాది, గెట్అవుట్ అని ప్రకటిస్తే ఇది న్యాయమా, అన్యాయమా? ఈ ప్రశ్నకు భావోద్వేగపూరిత సమాధానం ఒకటి ఉంటుంది, చట్టపరమైన సమాధానం మరొకటి ఉంటుంది. చాలామంది మనసులో వచ్చే మొదటి సమాధానం ఏంటంటే పార్టీని స్థాపించిన వ్యక్తికే దానిపై పూర్తి హక్కు ఉండాలి, ఎందుకంటే ఆ పార్టీని నిర్మించింది అతను లేదా ఆమెనే కదా అంటారు. మమతా బెనర్జీ నిన్నటి వరకు ముఖ్యమంత్రి, ఎన్నికల్లో ఓడిపోవడమే ఆలస్యం, పార్టీని చీల్చేశారు, ఆమె పార్టీ నుంచి ఆమెనే గెంటేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ఏ లెక్కల ప్రకారం ఇదంతా చేశారు? ఈ పరిస్థితి ఎలాంటి సంకేతాలను పంపుతోంది? ఈ విషయంలో రాజ్యాంగం, కోర్టులు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నాయి అనేది సంపూర్ణంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెజారిటీ ప్రజలు రాజకీయ పార్టీని ఒక కంపెనీలా ఊహిస్తారు. కంపెనీ అయితే దానికి యజమాని ఉంటాడు, కానీ రాజకీయ పార్టీ అలా కాదు. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి చట్టపరంగా యజమాని అనే భావన లేదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. ఒక పార్టీకి వ్యవస్థాపకుడు ఉండొచ్చు, అధ్యక్షుడు ఉండొచ్చు, ప్రధాన నాయకుడు ఉండొచ్చు, కానీ యజమాని ఉండడు. ఎందుకు అంటే రాజకీయ పార్టీని భారత చట్టం ఒక వ్యక్తి ఆస్తిగా చూడదు, దాన్ని ఒక ప్రజాహిత సంస్థగా చూస్తుంది, ఒక ప్రజాస్వామ్య వేదికగా ట్రీట్ చేస్తుంది. అందుకే ఒక పార్టీ ఎన్నికల సంఘం వద్ద నమోదైన తర్వాత అది కేవలం స్థాపకుడి వ్యక్తిగత ఆస్తిగా ఉండదు. ప్రతి పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది, సభ్యత్వ వ్యవస్థ ఉంటుంది, కార్యవర్గం ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడానికి పార్టీలో సంస్థాగత యంత్రాంగం కూడా ఉంటుంది. అందుకే పార్టీ అనేది ఆ పార్టీ సభ్యుల ఉమ్మడి ఆస్తిగా చూస్తుంది. అందుకే మెజారిటీ నిర్ణయమే ఫైనల్గా భావిస్తుంది. తెలుగునాట 1995లో టీడీపీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది, ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఎన్టీఆర్ నాయకత్వాన్ని 191 మంది ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. కేవలం 28 మంది మాత్రమే ఆయనకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా ఎన్టీఆర్ పార్టీ ఆయన నుంచే దూరం అయిపోయింది. ఆ ఘటన జరిగిన రోజు నుంచి భారత రాజకీయాల్లో సమాధానం లేని ఒక ప్రశ్న మిగిలిపోయింది. పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తిని ఆ పార్టీ నుంచే బయటకు పంపగలరా అనేది ఆ ప్రశ్న. ఎన్టీఆర్ నుంచి శివసేన వరకు, శరద్ పవార్ నుంచి మమతా బెనర్జీ వరకు ఎన్నో ఘటనలు రాజకీయాలను కుదిపేస్తూనే ఉన్నాయి. అయినా కానీ సరైన సమాధానం మాత్రం దొరకడం లేదు. శివసేన చీలికతో ఈ పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. దీనివల్ల భారత ప్రజాస్వామ్యమే ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నది. ఇక్కడ శివసేనలో చీలిక మాత్రమే కాదు, రెండు వర్గాలు ఒకే పేరును కోరుకున్నాయి. పార్టీ గుర్తు కూడా తమకే కావాలని పట్టుబట్టాయి. దీంతో అసలైన శివసేన ఎవరిది అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఏక్నాథ్ షిండే వర్గం ఏమన్నది? మా వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మా వైపే ఎక్కువ మంది ఎంపీలు కూడా ఉన్నారు, కాబట్టి అసలైన పార్టీ మాదే అన్నారు. ప్రజాస్వామ్య పరంగా చూసినప్పుడు ఇది బలమైన వాదనగా కనిపిస్తుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేరే ప్రశ్నలు అడిగింది. ఎమ్మెల్యేలనే పార్టీగా చూస్తే మరి కోట్లాది మంది కార్యకర్తల పరిస్థితి ఏంటి? లక్షలాది మంది సభ్యుల పరిస్థితి ఏంటి? పార్టీ చరిత్ర, సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం సంగతి ఏంటి అని బలమైన ప్రశ్నలు సంధించింది. ఒక పార్టీకి 50 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ దానికి కోట్లాది మంది కార్యకర్తలు కూడా ఉండొచ్చు. అప్పుడు అసలు బలం ఎక్కడుంది? ఎమ్మెల్యేల దగ్గర, కార్యకర్తల దగ్గర? ఈ ప్రశ్నకు దేశమంతా సమాధానం వెతకడం ప్రారంభించింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆ కేసుపైనే పడింది. ఎందుకంటే కోర్టు చెప్పే మాట భవిష్యత్తులో అనేక రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆ విచారణలో ఒక కీలకమైన పరిశీలన వెలువడింది. శాసనసభ పార్టీ అంటే ఎమ్మెల్యేల సమూహం, రాజకీయ పార్టీ అంటే మొత్తం కార్యకర్తలతో కూడిన సంస్థ. ఇవి రెండు ఒకటే కావు అని న్యాయస్థానం చెప్పింది. ఈ వ్యాఖ్య చాలా ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మొత్తం కాదని కోర్టు గుర్తించింది. ఒక పార్టీని కేవలం శాసనసభ సభ్యుల సంఖ్యతో నిర్వచించలేమని చెప్పింది. కానీ ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది. కోర్టు ఈ వ్యాఖ్య చేసినప్పటికీ అసలు పార్టీ ఎవరిది అనే ప్రశ్నకు మాత్రం పూర్తి సమాధానాన్ని ఇవ్వలేదు, సరైన సూత్రాన్ని కూడా ఇవ్వలేకపోయింది. అలా సమస్యను గుర్తించింది, కానీ శాశ్వత పరిష్కారాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. అందుకే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇక గుర్తెవరిది అన్నప్పుడు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఎన్నికల సంఘం ముందు 2 వర్గాలు నిలబడ్డాయి. ఇద్దరు ఒకే మాట చెబుతున్నారు, అసలైన శివసేన మాదే, కాబట్టి గుర్తు కూడా మాకే దక్కాలి అన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఎవరిని చూసి? బాల్ ఠాక్రేని కాదు, ఉద్ధవ్ ఠాక్రేని కాదు, షిండేను కూడా కాదు. అది సంస్థాగత మెజారిటీని చూసింది, శాసనసభ మద్దతును చూసింది, పార్టీ నిర్మాణంలోని అధికార ప్రతినిధులను చూసింది. అలా శివసేన పేరు మరియు విల్లు బాణం గుర్తు షిండే వర్గానికే దక్కాయి. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. సాధారణ ప్రజలు, మేధావులు, విశ్లేషకులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ఏమంటుందంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ అని, మరో వర్గం ఇది పక్కా రాజకీయ పార్టీల కబ్జా అని అంటోంది. ముందుగా ప్రజాస్వామ్యం అని చెప్పే వారి వాదన చూద్దాం. ఒక పార్టీ అధ్యక్షుడు ఎప్పటికీ అధ్యక్షుడిగానే ఉండాలా? ఒక కుటుంబం ఆధిపత్యమే ఎప్పటికీ పార్టీపై కొనసాగాలా? ఒక నాయకుడు పార్టీని స్థాపించాడు కాబట్టి జీవితాంతం అతడే పార్టీకి యజమానిగా ఉండాలా? పార్టీ అతను స్థాపించవచ్చు, కానీ పార్టీలో ఉన్నది అతను ఒక్కడే కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వారి లెక్క ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎవరికీ శాశ్వత అధికారం ఉండకూడదు. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఒకవేళ పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు నాయకత్వంపై నమ్మకం కోల్పోతే వారికి నాయకత్వాన్ని మార్చే హక్కు ఉండాలి. లేకపోతే పార్టీ ప్రజాస్వామ్య సంస్థగా కాకుండా వ్యక్తిగత సామ్రాజ్యంగా మారుతుంది అంటున్నారు. ఇక రాజకీయ కబ్జా అని చెప్పే వారి వాదన మరింత పవర్ఫుల్గా ఉంది. ఒక పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీకి కోట్లాది మంది ఓటర్లు ఉన్నారు. ఆ పార్టీ భావజాలానికి ప్రజలు మద్దతిచ్చారు. అంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి కేవలం 40 మంది ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళిపోతే పార్టీ వాళ్ళదైపోతుందా? వాళ్ళే అసలు పార్టీ ఎలా అవుతారు? ఉదాహరణకు ఒక కంపెనీలో 100 మంది ఉద్యోగులుంటే ఒకరోజు 60 మంది ఉద్యోగులు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కంపెనీ పేరు కూడా వాళ్ళదైపోతుందా? కాదు కదా. మరి రాజకీయాల్లో మాత్రం ఇలా ఎందుకు జరుగుతోంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా వీరి వాదన ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీకి ప్రతినిధులు మాత్రమే, అంతే తప్ప వాళ్ళే పార్టీ కాదు. పార్టీని నిర్మించేది కార్యకర్తలు, ఆలోచన వ్యవస్థాపకుడిది. ఆయన లేదా ఆమె లేకపోతే అసలు పార్టీనే పుట్టేది కాదు. ఇవాళ మెజారిటీ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు నిన్న మొన్నటి వరకు వేరే పార్టీలో కూడా ఉండొచ్చు. అసలు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచింది పార్టీ అధినేత టిక్కెట్ ఇవ్వడం వల్లనే, పార్టీ కార్యకర్తలు ఓట్లు వేయడం వల్లనే. అలాంటి వారు ఒక గుంపుగా చీలిపోయి పార్టీ మాది అంటే ఎలా చెల్లుతుంది? అందుకే కేవలం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా పార్టీని నిర్ణయించడం సరైంది కాదు అని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ 2 వాదనల్లోనూ కొంత నిజం ఉంది. ఈ కారణంగానే ఒక నిర్దిష్టమైన పరిష్కారం దొరకడం లేదు. ఇక్కడ చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, సుప్రీంకోర్టు ఒకే ఒక తీర్పుతో ఈ సమస్యను ముగించలేదా అని. అది అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ 2 ప్రజాస్వామ్య సూత్రాలు పరస్పరం ఢీకొంటున్నాయి. మొదటి సూత్రం మెజారిటీ బై మైనారిటీ, రెండో సూత్రం సంస్థాగత ప్రజాస్వామ్య రక్షణ. ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఒకవైపు 90% మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరోవైపు 90% పార్టీ కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఎవరికి చెందాలి? దీనికి చట్టం దగ్గర సులభమైన సమాధానం లేదు. అందుకే ప్రతి కేసు, ప్రతి వివాదం కొత్తగా మారుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అన్నప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రజాస్వామ్య దేశాలు వేర్వేరు మార్గాలు ప్రయత్నించాయి. కొన్ని దేశాల్లో పార్టీ సభ్యులు నేరుగా నాయకుడిని ఎన్నుకుంటారు. కొన్ని దేశాల్లో నాయకత్వ మార్పుకు ప్రత్యేక అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తారు. కొన్ని దేశాల్లో సభ్యుల ఓటింగ్ తప్పనిసరి. భారతదేశంలో కూడా ఇలాంటి సంస్కరణలపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కొంతమంది నిపుణులు ఇలా అంటున్నారు, ఒక పార్టీ చీలిపోయినప్పుడు ఎమ్మెల్యేలను కాదు, మొత్తం పార్టీ సభ్యత్వాన్ని అడగాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది కార్యకర్తలు ఎవరి వెంట ఉంటారో వారిదే అసలైన పార్టీ కావాలని అంటున్నారు. కానీ ఇది అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే భారతదేశంలో చాలా పార్టీల సభ్యత్వ రికార్డులే వివాదాస్పదంగా ఉంటాయి. దీన్ని ధృవీకరించడం, సాక్ష్యాలను కోర్టులు గుర్తించడం అనేది పెద్ద ప్రహసనం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమైన ప్రశ్న మిగిలే ఉంది. పార్టీ ఎవరిది? వ్యవస్థాపకుడిదా, ఎమ్మెల్యేలదా, కార్యకర్తలదా? భారత ప్రజాస్వామ్యం ఇప్పటికీ ఈ ప్రశ్నకు ఆన్సర్ వెతుకుతూనే ఉంది. మరి మీరేమంటారు? అసలు పార్టీ ఎవరిది? వ్యవస్థాపకుడిదా, ఎమ్మెల్యేలదా, కార్యకర్తలదా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.